ఈరోజు రాత్రి 12 గంటల నుండి మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఊహించని మార్పులు జాక్పాట్ కొట్టబోతున్నారు. నమ్మలేని రాజయోగం వీరి సొంతం కాబోతూ ఉంది. ఈరోజు రాత్రి 12 గంటల నుండి కూడా మకర రాశి వారి జీవితంలో అదృష్ట దేవత తలుపు తట్టబోతూ ఉంది. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో వీరు ఎదురు చూస్తున్నటువంటి మార్పులు కూడా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. అన్ని విషయాలలో కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. ఈ మకర రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఆషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభం అవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము కూడా ఈ రాశిలోనిది. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అదృష్టం చోటు చేసుకోబోతుంది. ఆ స్త్రీ అనేది మీ జీవితంలోకి ప్రవేశించే మీ యొక్క ధర్మపత్ని అయినా కావచ్చు, లేదా మీ సోదరి అయినా కావచ్చు, మీ తల్లిగారైనా సరే కావచ్చు, లేదా మీకు ఒక మంచి స్నేహితురాలి అయినా సరే కావచ్చు. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మంచి విముక్తి అయితే మీకు లభించబోతూ ఉందండి. మీ జీవితంలో ఆ స్త్రీ కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులను చూడబోతూ ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఈ రాశి వారి జీవితంలో అయితే మంచి సమయం ప్రారంభమైంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి దైవ బలంతో పనులను వీరు పూర్తి చేయగలుగుతారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక్క ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభదాయకం. ప్రారంభించబోయే పనులలో విజయావకాశాలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు ఇంట్లో ఆనందాన్ని కూడా నింపనుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను కూడా అందుకుంటారు. ఇబ్బంది కలిగించే సంఘటనలకు దూరంగా ఉండండి. ఇష్టదేవతా స్తుతి మీకు మేలు జరిపిస్తుంది. చూసారు కదా, మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం. ఇక మకర రాశి వారి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు, వీరి ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా వీరి జీవితంలో జరగబోయే మార్పులు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వారికి ఒక స్త్రీ వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. చాలామందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజా అభిమానంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది. బంధువర్గము కంటే బయట వారి సహాయము కూడా అధికంగా అందుతుంది. మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చదు. మకర రాశి వారు ఈ సమయంలో వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా సౌందర్యం పైనే అధికమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపైన ఆసక్తి ఎక్కువ. వస్త్రధారణలో కూడా తమ యొక్క అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు.
వీరికి మానసిక ప్రశాంతత తక్కువనే చెప్పాలి. వీరి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందిన వారు తమ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తారు. ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. వీరి యొక్క ఆదాయం మరియు అదృష్టం గురించి చూసుకున్నట్లయితే మకర రాశికి చెందిన వారు కార్య సాధకులుగా ఉంటారు. వీరు కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయ నాయకులుగా మంచి పేరును తెచ్చుకుంటారు. అదేవిధంగా శిల్పకారులుగా, భవన నిర్మాణదారులుగా కూడా కొనసాగుతారు. జీవితం పైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండడం చేత వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది. వీరి యొక్క ప్రేమకు సంబంధించిన విషయం గురించి చూసుకున్నట్లయితే మకర రాశి వారి జాతక రీత్యా వీరిలో ప్రేమ స్వభావం ప్రబలమైనదిగా ఉంటుంది. తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. అయితే వీరిది నిష్కల్మషమైన ప్రేమ. ఈ రాశికి చెందిన వారి హాబీల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినవారు చారిత్రక విషయాల పట్ల అత్యంత శ్రద్ధను కనబరుస్తారు. చారిత్రాత్మక వస్తువులను సేకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. మకర రాశి వారి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే మకర రాశికి చెందిన వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఈ రంగంలో అడుగుపెట్టిన వీరికి దాదాపు ఎదురే ఉండదు. అదేవిధంగా మోటారు పరిశ్రమ కూడా వీరికి కలిసి వస్తుంది. ఇక పెద్ద పరిశ్రమలు స్థాపించడం వీరికి మాత్రమే సాధ్యపడుతుందని చెప్పవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఆశావాదులుగాను, ఆచరణశీలిగాను, దృఢ నిశ్చయం కలవారై ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారు అవుతారు. దీనికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తోడవడంతో విజయం సుగమవుతుంది. భవిష్యత్ ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు. సంబంధాలను ఏర్పరచుకోవడంలో కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తారు. వీరి యొక్క దృఢ స్వభావం విలాసాలను కోరుకునే భాగస్వామికి ఒకంత ఇబ్బంది కలిగించక మానదు. కష్టించి పనిచేయడం, క్రమశిక్షణ అనేటటువంటి 2 పదాలు మకర రాశికి చెందిన వారికి అతికినట్లుగా సరిపోతాయి. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారికి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజు అవుతుంది. ఇదే రోజున వీరు తలపెట్టిన పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేష మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధన చేయండి. బుధవారాలు మరియు చవితి తిథుల్లో శ్రీ గణపతి అధ్వర శీర్ష స్తోత్రాన్ని పఠిస్తే మంచిది. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం రోజున పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి. ఈ సంవత్సరం మీరు శని, కుజుడు, గురువు మరియు రాహు మంత్రాలను పఠిస్తే మంచిది. చూసారు కదా, మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.